మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. రాష్ట్రంలో ఉన్న మంత్రులైతేనేం ఎమ్మెల్యేలైతేనేం అందరం ఎంతో క్రమశిక్షణగా ఉన్నాం. ఏదో వైసీపీ నాయకులు, వైసీపీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు ఇలాంటి వారు చేసిన కామెంట్లు మీరు ఎక్కడా భయపడం, స్పందించడం ఎక్కడా జరగదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క టీం ఎలా ఉంటుందంటే చిత్తశుద్ధిగా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుంది. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం మీ అందరం కలిసి పనిచేస్తామని చెప్తున్నాం. తప్పగా ఎక్కడ ఏ విమర్శలకు తావివ్వము. ఒకరి దగ్గర వేలెత్తి చూపించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడ పనిచేయరని తెలియజేసుకుంటున్నాం. సార్, తెలుగుదేశం పార్టీలో 1,20,00,000 మంది సభ్యత్వాలు ఉన్నాయి. ఎవరో ఒకరో ఇద్దరో ఒక విషయం మీద మాట్లాడినంత మాత్రాన మేము ఉలిక్కి పడ్డం మాకు ఇష్టం లేదు. అలాంటివి ఏమీ లేవు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే భారతదేశంలోనే క్రమశిక్షణ కలిగే పార్టీ. అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అయితేనేం, కార్యకర్తలు అయితేనేం ఎంతో క్రమశిక్షణగా ఉన్నాం కాబట్టి ఈ 40 వసంతాలు పూర్తి చేసుకొని మళ్ళా చంద్రబాబు నాయుడు 4వ పర్యాయం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఇలాంటి చోటా మోటా కామెంట్లకు ఎక్కడ భయపడేది లేదు. నిజంగా అలాంటి మాట్లాడిన వాళ్ళని తప్పకుండా పార్టీ పిలిపించుకొని మాట్లాడుతుంది. ఇది అంతర్గత విషయం, లోపల పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఎక్కడ కామెంట్ లేదు. ఏ విధమైన తప్పులు ఎక్కడ జరగలేదు. ఎవరి మీద తప్పకుండా ఎవరన్నా పార్టీ లిమిట్స్ దాటి మీడియాకు వచ్చి మాట్లాడితే అది నేనైనా కూడా, నాకంటే పైన వాళ్ళైనా కూడా పార్టీ కిందకి వస్తారు, గూటి కిందకి వస్తారు. కాబట్టి తప్పుగా ఎవరైనా మాట్లాడితే మాకు క్రమశిక్షణ కమిటీ ఉంది, వాళ్ళు మాట్లాడతారు. అంతేగాని ఎక్కడ ఏ తప్పులు జరగడం లేదు. ఏదో 1,20,00,000 మందిలో ఒకరు ఇద్దరు మాట్లాడినంత మాత్రాన మా పార్టీకి వచ్చే నష్టం లేదు. దీన్ని చూసి వైసీపీ వాళ్ళు అతిగా స్పందించే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఈరోజు ఉచిత బస్సు ఇచ్చాము. ఉచిత బస్సు వల్ల కోట్లాది మంది ఆడవారికి మంచి జరుగుతూ ఉంది. దాన్ని టాపిక్ డైవర్ట్ చేసేదానికి చిన్న చిన్న టాపిక్లన్నీ తీసుకుని వచ్చి బయట చెప్తున్నారు. తప్పక ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవు. ఆడుదాం ఆంధ్ర యొక్క విచారణ విషయంలో ఎక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా ఏదైతే నోడల్ ఏజెన్సీ ద్వారా చెప్పామో దాని ద్వారా ఈరోజు కమిటీ కూడా అధ్యయనం పూర్తి చేసుకొని ఆ రిపోర్ట్ను కూడా అసెంబ్లీలో లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది.